అప్లికేషన్స్ లో చాలా లోటుపాట్లు ఉన్నాయి, వాటిని సరిగ్గా తీసుకోవట్లేదని ప్రజల నుంచి వస్తున్నటువంటి అడ్రస్ మార్పు కూడా అప్లికేషన్ స్వీకరించట్లేదు అని. ఏమంటే ఇప్పుడు వరకు ఈ ప్రక్రియ మొదలైన తర్వాత 3,41,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో మీకు బ్రేకప్ ఇస్తాను. మెంబర్ అడిషన్ అంటే కుటుంబంలో ఒక సభ్యుడిని చేర్చడానికి కోసం 2,54,000, కొత్త రైస్ కార్డులకి 40,000, చేంజ్ ఆఫ్ అడ్రస్ కేవలం 5,900. సో కొన్ని సర్వీసెస్ మనం ఆల్రెడీ ఎనేబుల్ చేసాం. ఈరోజు కూడా ఒక వార్త వచ్చింది, దానికి కూడా నేను వివరణ ఇవ్వాలనుకున్నాను. అదేంటంటే గతంలో దంపతులకి వాళ్ళ కార్డు వాళ్ళు కోరుకుంటారు కాబట్టి ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీరు కార్డు తీసుకోవచ్చు సపరేట్గా అనేది మేము ప్రకటించాం. అయితే ఆధారం ఉండాలి కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇనిషియల్గా అడిగారు. కానీ ఎప్పుడైతే మా దృష్టికి వచ్చిందో కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతున్నారని ఇమ్మీడియట్గా అది నాన్ కంపల్సరీగా మేము నమోదు చేసాం. సో రిజిస్ట్రేషన్ అప్పుడే ఎవరైనా సరే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్ల ఏంటంటే ఫోటోనో లేకపోతే మీ దగ్గర పెళ్లి కార్డు ఉందా మీరు అదొక ప్రూఫ్ చూపించండి అని అడుగుతున్నారు. కానీ అది ఎప్పుడు వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే చేస్తారు. కానీ ఆన్లైన్లో మాత్రం వీ హ్యావ్ మేడ్ ఇట్ నాన్ కంపల్సరీ అండ్ వీ హ్యావ్ ఎనేబుల్డ్ ఇట్. సిమిలర్గా కొన్ని ఫెసిలిటేట్ చేయడానికి కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అనుసంధానం చేయాల్సిన అవసరం ఇంకా కొంచెం ఉంది. బహుశా ఇంకో నెక్స్ట్ 48 అవర్స్లో ప్రాసెస్ అంతా ఇంకా చాలా స్మూత్గా వెళ్తుంది. వచ్చినాయి, మా దృష్టికి కూడా వచ్చినాయి. డెఫినెట్గా వచ్చినాయి. ఎందుకంటే ఒకేసారి ఒత్తిడి ఎక్కువ ఉంది, కొంచెం సమయం పడుతుంది. సర్వర్ కూడా చాలా సందర్భాల్లో టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని మా కమిషనర్ గారు చూసుకుంటున్నారు. ఐఎమ్ పాజిటివ్ ఇన్ ద నెక్స్ట్ 24 to 48 అవర్స్ దీన్ని ఒక కొలిక్కి తీసుకురాగలుగుతాం. ఇబ్బంది కలగకుండా మేము చేస్తాం. టైం ఇస్తాం. ఇట్స్ ఆల్రెడీ ఎప్పుడు కూడా గతంలో వినండి ఒక్క నిమిషం. ఏం లేదండి. ఇప్పుడు మేము కొత్త కార్డ్స్ ప్రింటింగ్ చేసి ఇష్యూ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాం. అందులో ఏం లేదు. చేర్పులు మార్పులు అనేది సహజం. ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ఎక్సర్సైజ్.